గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నేను రవి. ముందుగా హెడ్లైన్స్. నేడు కొండగట్టు అంజన్ను దర్శించుకోనున్న పవన్ కళ్యాణ్. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న డిప్యూటీ సీఎం. అసెంబ్లీలో ఉపాధి హామీ పథకంపై చర్చ. పథకానికి గాంధీ పేరు కొనసాగించాలని తీర్మానం. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణ సర్కార్. వచ్చే నెల 3 నుంచి జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ అసెంబ్లీలో కృష్ణా జలాలపై ప్రజెంటేషన్. మధ్యాహ్నం 12 గంటలకు ప్రజెంటేషన్ ఇవ్వనున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన బీఆర్ఎస్. నేడు తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఉపాధి హామీకి బీజేపీ తూట్లు పొడుస్తోంది. పథకానికి గాంధీ పేరును ఉంటే తప్పేంటన్న భట్టి. గోదావరి కృష్ణా జలాల పేరుతో బీఆర్ఎస్ దోచుకుంది. వచ్చే ఎన్నికల్లో 100కు పైగా సీట్లు గెలుస్తామన్న టీపీసీ చీఫ్. బీజేపీలో గ్రూపులపై ఈట్ల మరోసారి ఫైర్. పార్టీలో చేరిన లీడర్లను గౌరవించాలని హితవు. అసెంబ్లీలో చర్చకు రండి, సలహాలు సూచనలు ఇవ్వండి. బీఆర్ఎస్ పలాయనవాదం పాటిస్తోందన్న మంత్రి జూపల్లి. రెవెన్యూ సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. గత పాలనలో రెవెన్యూ వ్యవస్థ భ్రష్టు పట్టిందని మంత్రి అచ్చెన్న విమర్శ. ప్రకాశం జిల్లాలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన. తక్కెళ్లపాడులోని పోలేరమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు. శ్రీకాకుళం జిల్లా అంపోలు గ్రామంలో 4వ విడత భూ సర్వే కార్యక్రమం. 200 గ్రామాల్లో భూ సర్వే జరగనుందని తెలిపిన రామ్మోహన్ నాయుడు. ప్రభుత్వం రాజ్యముద్రతో పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తుంది. జగన్ తన ఫోటోలు వేసుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మంత్రి డోలా విమర్శ. అనంతపురం జిల్లా రామ్నగర్లో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పర్యటన. గత వైసీపీ ప్రభుత్వం కాలనీలను విస్మరించిందని విమర్శ. శ్రేయ గ్రూప్ సంస్థపై ఏపీ ప్రభుత్వం చర్యలు. 3,12,00,000 విలువైన భూమి జప్తునకు అనుమతి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు నిందితులకు రిమాండ్ పొడిగింపు. ఈ నెల 16 వరకు రిమాండ్ విధించిన కోర్టు. అంతర్వేది ఆలయంలో దగ్ధమైన పాత రథం. నేడు గోదావరిలో శకలాలు నిమజ్జనం. మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ. 15 మందితో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత బర్సే దేవా. మేడ్చల్ జిల్లా కేసర్లోని గోల్డ్ షాప్లో చోరీ. నకిలీ తుపాకీతో బెదిరించి దొంగతనం. ఖమ్మం జిల్లా పెనుబెల్లిలోని గణేష్ పాడులో బస్సు బోల్తా. సుమారు 40 మంది విద్యార్థులకు గాయాలు. టీవీల పిల్లలకు విషమిచ్చి చంపిన ఘటనపై సజ్జనార్ స్పందన. బతికి గెలవండి, పారిపోయి ఓడిపోవద్దన్న హైదరాబాద్ సిపి. తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం. హాల్ టికెట్లను తల్లిదండ్రుల వాట్సాప్కి పంపనున్నట్లు ప్రకటన. గుజరాత్లోని సోమనాథ ఆలయానికి ముఖేష్ అంబానీ 5 కోట్ల విరాళం. కుటుంబంతో కలిసి స్వామివారిని దర్శించుకున్న రిలయన్స్ చైర్మన్. తెలంగాణలో రోజురోజుకి పెరుగుతున్న చలి తీవ్రత. పలు ప్రాంతాల్లో కమ్ముకున్న పొగమంచు.
మనం చీరలు కట్టుకుంటాం, లండన్లో షార్ట్స్ వేసుకుంటారు. పిల్లలు తప్పుదారి పట్టకుండా నడిపించాలని నటి రోహిణి సూచన.